హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఇలా పాలకోవా చేసుకోవచ్చండి. అది కూడా మూడే 3 ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు పిల్లలు ఏమన్నా అడిగినప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తే చాలా చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఈ విధంగా 2 కప్పుల వరకు పాలు తీసుకోవాలండి. ఇలా నేను గేదె పాలు తీసుకున్నాను. ఇలా 2 కప్పులు తీసుకోవాలి. నేను కాచి చల్లార్చిన పాలు వేస్తున్నానండి. మీరైతే పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు. ఇలా 2 కప్పులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు వరకు బెల్లం వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే కప్పు వేసేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తినాలనుకునేవారు ఫుల్గా వేసేసుకోవచ్చండి, లేదంటే హాఫ్ వేసుకోవచ్చు. నేనైతే హాఫే వేస్తున్నానండి. ఇలా ఈ పాల్లో వేసేయాలి. వేసేసి తిప్పుతూ ఉండాలండి. టైం అయితే ఎక్కువ పడుతుందండి. నాకైతే అరగంట పైనే పట్టింది. ఇలా తిప్పుతూనే ఉండాలి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా స్లోగా చిన్న మంట మీద ఇలా తిప్పుతూ ఉండాలండి. చిన్న టిప్ అండి. పాల్లో బెల్లం వేసినప్పుడు పాలు ఇరిగిపోతాయి అంటారు కదా, అలా విరగకోకుండా ఉండాలంటే మెత్త బెల్లం కాకుండా ఇలా చెక్క బెల్లం వేయండి. పాలు అస్సలు విరగవు. నేను ఎప్పుడు ఇదే వాడతాను. చూసారా, ఈ విధంగా టైం ఎక్కువ పట్టిందండి. అరగంట పైనే పట్టింది ఇలా ఈ కన్సిస్టెన్సీ రావడానికి. ఇప్పుడు మనం ఇందులో ఒక అరకప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. ఇలా మిల్క్ పౌడర్ కప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే అరకప్పే వేస్తున్నాను. ఇలా వేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. అసలు ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోతుందండి, కానీ టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. ఇలా బాగా కలిసిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇది బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలండి. ఇలా వేసుకుని బాగా తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పే ప్రాసెస్ టైం ఎక్కువ పడుతుందండి. ఇలా టైం ఎక్కువ పడినప్పుడు ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంటుంది. ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆపేసి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద వేసుకోవాలి, లేదంటే ప్లేట్లోకి నెయ్యి రాసి వేసుకోవాలండి. ఇలా వేసుకుని ఈ విధంగా ఇలా చల్లారబెట్టుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న బాల్ కింద చేసుకుని మనకి ఏ సైజు కావాలో ఆ సైజుని బట్టి ఈ విధంగా రౌండ్గా చేసుకుని 2 వేళ్ళతో ఒత్తుకోవాలండి. ఈజీగా ఇలా చిన్న చిన్న బాల్ కింద చేసుకుని ఈ విధంగా రౌండ్గా చేసుకుని ఇలా ఒత్తుకోవాలి 2 వేళ్ళతో. మనకి షేప్ వచ్చేస్తుందండి, పాలకోవా షేపు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.